హాయ్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మనం ఇప్పుడు వచ్చేసి గాంధీ మెట్రో దగ్గర ఉన్న ఆరోగ్య రహస్య అనే స్టోర్ దగ్గర ఉన్నాం. హాయ్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మనం ఇప్పుడు వచ్చేసి గాంధీ మెట్రో దగ్గర ఉన్న ఆరోగ్య రహస్య అనే స్టోర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మనకు హెల్త్కి సంబంధించిన అన్ని రకాల ఆర్గానిక్ కానివ్వండి, గోమాతకు సంబంధించిన వాటితో తయారు చేసిన మెడిసిన్స్ కానివ్వండి, అలాంటి రకరకాలవన్నీ ఇక్కడ దొరుకుతాయండి. హెల్త్కి సంబంధించిన బెనిఫిట్స్ చాలా రకాలుగా ఇక్కడ ఉంటాయి అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మనం బయట చూస్తుంటాం చాలా రకాలుగా మెడిసిన్స్ వాడుతూ ఉంటాం, హాస్పిటల్ బారిన పడుతూ ఉంటాం. అలా కాకుండా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్న వాటిని వాడడం ద్వారా చాలా రకాలుగా 70% హాస్పిటల్స్కి అనారోగ్యాలకు చాలా దూరంగా ఉండొచ్చు అనే రకంగా వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు ఇలా ఏమేమి దొరుకుతాయి అనే విషయాన్ని ఒకసారి చూసుకుందామండి. ఇక్కడ వచ్చేసి మనకు ఆర్గానిక్తో తయారు చేసిన ఆయిల్ అండి, ప్యూర్ ఆర్గానిక్తో తయారు చేసిన ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానివ్వండి, వంటలు వాడుకోవడానికి వచ్చే ఆయిల్స్ కానివ్వండి, ఆర్గానిక్తో తయారు చేసిన రైస్ కానివ్వండి, బ్రౌన్ రైస్ అంట, పోవా, ఇలాంటివి వీళ్ళు ఆర్గానిక్తో తయారు చేశారు. షుగర్ పేషెంట్స్ వాళ్ళు కానివ్వండి, హెల్త్ పరంగా హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇవి చాలా రకాలుగా వాడుకోవచ్చు అంట. దానివల్ల మనకు హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. చూడండి, రైస్ ఆర్గానిక్తో తయారు చేసిన సోనా మైసూర్ బ్రౌన్ రైస్, ఆర్గానిక్తో తయారు చేసిన అటుకులు, బార్లీ అటుకులు, అలాగే వచ్చేసి గోధుమ రవ్వ, జావర్ రవ్వ, ఎల్లో కలర్ జావర్ రవ్వ, ఇలాంటివి మన హెల్త్కి చాలా రకాలుగా ఉపయోగపడతాయండి. అలాగే మనము వంటగదిలో వాడుకునేటప్పుడు మనం చాలా రకాలుగా పాత్రలు వాడుతూ ఉంటాం. ఆ పాత్రలో వాడేటప్పుడు మనకి కొన్ని పాత్రలు వాడేటప్పుడు ఏమవుతుందంటే వంటలు సరిగ్గా కుదరకపోవడం, టేస్ట్ రాకపోవడం వల్ల, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇలాంటివి చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి పురాణ కాలం నుంచి మన పెద్దలు కానివ్వండి, పూర్వీకులు కానివ్వండి, మన మట్టి పాత్రలో వండుకొని తిని వాళ్ళు చాలా బలంగా ఉండేవారు. ఈ కాలంలో మనం ఉండలేంలేండి. అలా ఉండేందుకు కూడా ఇక్కడ మట్టి పాత్రలు చాలా చక్కగా అమ్ముతున్నారు వీళ్ళు కూడా. ఈ మట్టి పాత్రల్లో వండుకొని తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మన చేతిలో ఉంటుంది అనే రకంగా చెప్పుకొస్తున్నారు. రకరకాలుగా వంట పాత్రలు కూడా ఉన్నాయండి. దీంట్లో వండుకొని మనం తింటే మన ఆరోగ్యం మన చేతిలో అని చెప్పుకోవచ్చు మనం. అయితే మనం ఇక్కడ బొమ్మలు ఉన్నాయండి. ఈ చెక్క బొమ్మలు వచ్చేసి మనకు హ్యాండ్మేడ్, మన ఇండియాలో మన వాళ్ళు వీళ్ళు పూర్వీకులు తయారు చేసిన ఎలాగో తయారు చేసేవాళ్ళు ఆ కాలంలో అలాగా వీళ్ళు తయారు చేశారంట. చైనా బొమ్మలు ఉంటాయి, చైనా బొమ్మలకు రిలేటెడ్గా మన ఇవి హ్యాండ్మేడ్ బొమ్మలు అండి, చాలా బాగున్నాయి. కుంకుమ భరణి అంటే ఇలా పెట్టుకోవచ్చు అంట, ఇది ఇలా వాడుకోవచ్చు అంట. అప్పట్లో మన పెద్దలు పూర్వీకులు వాడే రకంగా ఉన్నాయి డిజైన్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నాయి. పొట్టుతో తయారు చేశారంట వినాయకుడి బొమ్మ, పొట్టుతో చాలా బాగుంది. అసలు చైనా వాళ్ళు గేమ్ ఆడడానికి రకరకాలుగా ఎన్నో రకాలైన బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు గేమర్స్ కొరకు. ఇక్కడ వీళ్ళు హ్యాండ్మేడ్తోన చెక్కలో చెర్రలు పెట్టి తయారు చేశారండి. అసలు చాలా బాగుంది, ఇలా ఆడుకోవచ్చు టైంపాస్ కండి. చాలా మంచి డిజైన్లతో వీళ్ళు ముందుకు తీసుకొచ్చారు మనకు హ్యాండ్మేడ్తో తయారు చేసిన బొమ్మలు.
మనం కొనే ప్లాస్టిక్స్ బయట దొరుకుతూ ఉంటాయి, కిందేస్తే పగిలిపోతూ ఉంటాయి, పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అలా కాకుండా స్టిక్తో తయారు చేసినాయి, చాలా బాగున్నాయి. మన ఖాదర్ వలీ సార్ గారు బుక్ రచించారంట, సిరిధాన్యాలతోన మన ఆరోగ్యం మన చేతిలో అన్నట్టు. సిరిధాన్యాలతోన ఎలాంటి వంటలు తయారు చేసుకోవచ్చు, ఎలాంటివి వాడితే మన హెల్తీగా ఉంటాము, ఎలాంటి వంటలు తినడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది అనే రకాలుగా ఎలా తయారు చేయాలనేది కూడా దీంట్లో క్లుప్తంగా రాసి ఉంటుందంట. ఇలాంటి బుక్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి, వీళ్ళు రచించిన బుక్స్. మహాభారతం బుక్స్ కానివ్వండి, ఆనంద ప్రాప్తి కొరకు ఆధ్యాత్మికత, సర్వోత్తమ సాధన, ఇలాంటి బుక్స్, శ్రీకృష్ణ భగవానుడు, ఇలాంటి బుక్స్ కూడా చాలా ఉన్నాయి. హిందుత్వం గురించి సంబంధించిన బుక్స్ కూడా చాలా ఉన్నాయి. గోమాతకు సంబంధించిన ఇంకా తెలుసుకోవాలనుకుంటే కూడా అలాంటి బుక్స్ కూడా ఇక్కడ లభిస్తూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గో దర్బార్ సాంబ్రాణి కప్ డ్రాప్ అంట. అయితే ఇది ఎలా ఉంటుందంటే, మనకు పూజ గదిలో స్మెల్ కొరకు మనం బయట ఎన్నో రకాల అలాంటివి చాలా వాడతాము. అలా కాకుండా వీళ్ళు ఏమంటున్నారంటే, గోమాత పేడతో తయారు చేసినటువంటి సాంబ్రాణి కప్ ధూప్ అంట. ఇది స్మెల్ మన పూజ గదిలో చాలా అంటే చాలా బాగా వస్తుందంట, హెల్తీ కూడా మంచిదని చెప్తున్నారు. ఇక్కడ ధూప్ స్టిక్స్ కానివ్వండి, అగరబత్తులు కానివ్వండి, ఇలాంటివి ఆవు పేడతో ఇలాంటివి కలిపి ఇందులో తయారు చేస్తున్నారంట కొన్ని ఆర్గానిక్ వస్తువులతోన. అలాంటివి చాలా హెల్త్కి మంచిదని అంటున్నారు. ఇంట్లో మంచి సువాసన వెదజల్లుతుందంట, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందంట. ఇలాంటి స్మెల్ ఇంట్లో ఉండడం వల్ల పాజిటివ్నెస్ తీసుకొచ్చే విధంగా ఈ స్మెల్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి పచ్చ జొన్న అప్పడం. మనకు గుర్తుకొచ్చేది పురాతన కాలంలో జొన్న సంకటి తింటే బలంగా ఉండేవాళ్ళు మన పెద్దలు, పూర్వీకులు అని చెప్పుకొచ్చాం. అలాగే వీళ్ళు జొన్న పిండితోన తయారు చేసిన అప్పడాలు, అలాగే రాగి పిండితోన అవిసె గింజ అప్పడాలని, ఇలాంటివి చాలా రకాలుగా ఉన్నాయి. అలాగే మునగాకుతోన చేసిన అప్పడాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ మునగాకుతోన కూడా చేసిరంట అప్పడాలు. ఇవి అవిసె గింజలు అంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎన్నో రకాలుగా మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అవిసె గింజలను తినడం వల్ల మన ఆరోగ్యం పుష్టిగా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, వేడి తగ్గడము, ఇలాంటి చాలా రకాలుగా ఉంటాయి. ఇందులో అవిసె గింజలతో చాలా లాభాలు ఉన్నాయి మనకు. ఆర్గానిక్ బెల్లం టీ అంట. మనం టీలో పంచదార ఇలాంటివి వాడడం వల్ల కొందరు షుగర్ పేషెంట్లు షుగర్లెస్ టీ అని అలా అడుగుతూ ఉంటారు. ఇలా ఆర్గానిక్ బెల్లం టీ వాడడం వల్ల మనకు ఎలాంటి షుగర్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎలాంటివి రావు. ఈ బెల్లం టీ వల్ల వచ్చే లాభాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ రాసి ఉన్నాయి కూడా దీని మీద. జీర్ణక్రియను మెరుగుపరుస్తుందంట, జీర్ణవృద్ధి బాగుంటుంది, విరేచనకారి అంట, రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది, రక్త ప్రసరణ వృద్ధి బాగా ఉంటుంది, షుగరు వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగపడుతుందని వీళ్ళు రాసి ఉంది. ఇక్కడ తాటి మిశ్రి అంటే తాటి బెల్లం అండి. దీనివల్ల కూడా చాలా మన ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అంటే కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, షుగర్ పేషెంట్స్, ఆయాసం ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు, అలాంటి వారు బెల్లం టీ వాడడం చాలా బాగుంటుంది. ఆస్తమా లాంటివి చాలా తగ్గుతాయి మనకు. ప్రకృతి వనం ట్రెడిషనల్ షాంపూ, న్యాచురల్ హెయిర్ కండిషనర్ షాంపూ అంట. ఇది వచ్చేసి మెంతులతోన, షికాకాయ్ వచ్చేసి ఇంకా ఆలోవేరా ఇలాంటి రకరకాలుగా వీటితో తయారు చేస్తారంట. హెయిర్ లాస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది. ఇక్కడ వచ్చేసి సోప్స్ ఉన్నాయండి. ఈ సోప్స్ వచ్చేసి ఎలా తయారవుతాయంటే, గోమాత పేడ కానివ్వండి, వచ్చేసి యూరైన్ కానివ్వండి, మిల్క్ ఇలాంటివి ఇంగ్రీడియంట్స్ కలిపి ఈ సోప్స్ తయారు చేస్తారంట. మనకు స్కిన్ టోన్కి బాగుంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ వచ్చేసి మనకు జెండు బాంలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర వాడుకోవచ్చు. నివేదన జెండు బామ్, ఇది మనకు కోల్డ్, కాఫ్ ఇలాంటివి, హెడేక్ కానివ్వండి, ఇలాంటివి చాలా దాంట్లోకి పనిచేస్తుందంట. చాలా వరకు బెనిఫిట్ ఉంటుందని అంటున్నారు. బయట వాడే బామ్ కన్నా ఇది చాలా ఫాస్ట్ రిలీఫ్ అండ్ హెల్దీ రిలీఫ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ, ఎలాంటి పెయిన్ కానీ, అలాంటివి మనకు ఇబ్బంది ఎలాంటివి జరగదని వీళ్ళు చెప్తున్నారు. లవంగం తైల, మనం లవంగం పెట్టుకుంటే పంటి నొప్పి వచ్చినప్పుడు లవంగం పెట్టుకొని పడుకోండి, పంటి నొప్పి తగ్గిపోతుందని చాలామంది చెప్పారు. ఇది మనకు హెడేక్ కానివ్వండి, కోల్డ్ కానివ్వండి, కాఫ్కి ఇలాంటి చాలా రకాలుగా ఎన్నో విధాలుగా మనకి యూజ్ అవుతాయండి ఇవి. ప్రాణశక్తి అనేది
ఆవుకు సంబంధించిన వాటితో తయారు చేశారంట. ఇది మనకు బాగా కోల్డ్ ఉన్నప్పుడు, లేదంటే ఆస్తమా లాంటివి, లేదంటే ముక్కులో ఎలాంటి మనకు ఇబ్బందిగా అనిపించినప్పుడు ఈ ప్రాణశక్తి అనేది వాడడం ద్వారా ముక్కులో డ్రాప్స్ వేసుకోవడం వల్ల చాలా వరకు ఫాస్ట్ రిలీఫ్ అండ్ హెల్తీగా ఉంటారు అన్నట్టు వీళ్ళు చెప్తున్నారండి. ఇది కాష్ కల్ప అంటే బాగా దగ్గున్న వాళ్ళు, ఊపిరితిత్తులో ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఆయాసం ఉన్నవాళ్ళు, దమ్ము ఆయాసం అలాంటి వారు ఇది వాడొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. శ్వాసకల్ప లిక్విడ్ ప్యూర్ ఆర్గానిక్తో తయారు చేసినాయి అంటే ఇవి. నేత్ర జ్యోతి ఇది వాడడం వల్ల గోమాతకు సంబంధించిన వాటితో తయారు చేశారంట. ఇది వాడడం వల్ల కళ్ళు చాలా తేలికపాటిగా అవుతాయంట, చాలా క్లీన్గా అవ్వడం, డస్ట్ రిమూవబుల్ అవ్వడం, రెడ్ ఇష్యూస్ తగ్గడం, కంట్లో నీరు గారడం తగ్గడం ఇలాంటివి జరుగుతాయంట. ఇది వాడడం వల్ల చాలా మంచిదని వీళ్ళు చెప్తున్నారు. పెయిన్ రిలీఫ్ మనకు జాయింట్ పెయిన్స్ కానివ్వండి, ఎలాంటి రకరకాల పెయిన్స్ కూడా ఈ ఆయిల్ వాడొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో బయట ఫుడ్లు తినడం వల్ల చాలా రకాలుగా అందరికీ తొందరగా గ్యాస్ ఫార్మింగ్ అయిపోయి చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకు ఈ వాము వాటర్ తాగడం వల్ల చాలా రిలీఫ్ అయిపోతుంది వాళ్ళకు. పంటి నొప్పి ఉన్న వాళ్ళకు టూత్ పౌడర్ యాక్టివ్ కార్బన్. ఈ పౌడరు మనం పేస్టులు వాడితే కెమికల్ ఉంటాయి, అందులో అది వాడకండి, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అలాగే టీత్ ఖరాబ్ అవుతాయని వీళ్ళు చెప్తున్నారు. అలా కాకుండా ఇది గోశాల యాక్టివ్ కార్బన్ టీత్ పౌడర్. ఇది వాడడం వల్ల మనకు టీత్ గట్టిపడుతుంది, నరాలు గట్టిపడుతుంటాయి, పళ్ళు తేలికపాటిగా వైట్ కలర్లోకి వస్తాయి, హెల్దీగా ఉంటారు అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. అలాగే మౌత్ స్మెల్ మంచిగా ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు. ఈ చిరుధాన్యాలు రాగులు, అవిసెలు, సజ్జలు చాలా రోస్టెడ్ అంటే బఠానీలు ఉంటాయి కదా, దానితోన రోస్టెడ్ చేసి అమ్ముతారంట వీళ్ళు. పచ్చజొన్న, మన జొన్నలు, ఈ సిరిధాన్యాలు వాడడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. వేరే ఏవి వాడకుండా ఇవి వాడండి అని వీళ్ళు చెప్తున్నారు. నమస్తే. నమస్తే. మీరు ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఈ వాడడం వల్ల హెల్త్ 5-6 నుంచి వస్తున్నాం. అంటే ఇక్కడ ఆర్గానిక్ ఉంటాయండి, మనకు కాసి జాగ్రీ, అంటే స్పెసిఫిక్గా కొన్ని ఐటమ్స్కి వస్తానమాట. ఆమ్లా క్యాండీస్ కానీ స్పైసెస్ అవి కూడా చాలా బాగుంటాయి. ఈ వాడడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అలవాటు అయిపోయింది, బాగా అనిపిస్తుంది కాబట్టి వాడుతున్నాం కదా. అదర్వైజ్ దీనిల వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. కానీ ఏంటంటే కంటిన్యూస్గా వాడడం ఒక్కొక్కసారి కుదరకపోతే సో వి మిస్ ఇట్. అందుకు తప్పకుండా మళ్ళీ ఇటు బెనిఫిట్స్ ఉన్నాయి, డెఫినెట్లీ బెనిఫిట్స్ ఆర్ దేర్ అండ్ ప్రొడ్యూస్ ఆర్ వెరీ గుడ్.